భారత్తో చైనా వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. ఇండియాతో దోస్తీ చేస్తూనే భారత్ బద్ధశత్రువు పాకిస్తాన్తో చైనా అంటకాగుతుంది. దీంతో చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాల పరిష్కారం, వాణిజ్య సంబంధాల విస్తరణ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చర్చించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనిక దళాలు ఉపసంహరణ, అలాగే ఉద్రిక్తతలను తగ్గించడంపై రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు భారత్ పర్యటన తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. వాంగ్ యు పాకిస్తాన్ పర్యటన వివాదాస్పదమవుతోంది. భారత్తో స్నేహంగా ఉంటూనే పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భారత్ పాకిస్తాన్తో చైనా డబల్ గేమ్ పై ఇండియా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే చైనా పాకిస్తాన్తో చాలా ఏళ్లుగా స్నేహంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాలపై చైనా నుంచి సరఫరా అయినట్లు కూడా తెలుస్తుంది.